మొత్తానికైతే టికెట్ టు ఫినాలే టాస్కులు అయితే అయిపోయాయి. కంటెండర్కి సంబంధించి 3 రోజులు జరిగాయి. ఒక్కరోజు అయినా మనకి ఆ మజా వచ్చిందా? ఒక్కరోజు పక్కన పెట్టండి, ఒక టాస్క్ అయినా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం జరుగుతుందో, అమ్మ ఎవరు విన్ అవుతారో అనే ఫీలింగ్ వచ్చిందా? ఏదో మా అమ్మ అన్నట్టుగా పూర్తి చేసినట్టుగా అయితే అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు టికెట్ ఫినాలే అనుకున్నప్పుడు మధ్యలో ఆ ఫన్ను అదంతా ఎందుకు, ఆ కామెడీ అదంతా ఎందుకు? స్ట్రెస్ రిలీఫ్ మామూలు టైంలో ఓకే, టికెట్ ఫినాలే అంటే సీరియస్నెస్ ఉండాలి కదా, ఎక్కడది? అది అస్సలు అది లేనే లేదు. అండ్ దానికి తోడు టాస్క్లు కూడా చప్పగా ఉండడం వల్ల బేసిక్గా ఈ సంవత్సరం టికెట్ ఫినాలే టాస్క్లు అనేవి కంప్లీట్లీ డిజాస్టర్ అనే చెప్పాలన్నమాట. మరి ఇప్పుడు కంటెండర్ టాస్క్లు అనేవి చాలా ఈ సిల్లీగా అనిపించి అయిపోయాయి. మరి ఇవాళ జరగబోయే ఎపిసోడ్లో టాస్క్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, టాస్క్లు ఇంట్రెస్టింగ్గా ఉండకున్నా కూడా అట్లీస్ట్ దాని మధ్యలో జరిగే ఏమంటారో ఆ గొడవలు కానీ కాంట్రవర్సీలు కానీ ఆ టైప్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నా చెప్పుకోవడానికి కొంచెం బాగుంటుంది రివ్యూ. ఏమీ లేకపోతే మేము మాత్రం ఎంతగానో డ్రాగ్ చేసి రివ్యూ చేయాలి మాస్టరు ఇంట్రెస్టింగ్గా అనిపించడానికి. అది మా తిప్పలు ఎవరికి కనిపిస్తాయి. ఎనీవే చూసుకుంటే మనం లాస్ట్ డే ఇవ్వాలే ఈ వారానికి సంబంధించిన ఓటింగ్కి డబుల్ ఎలిమినేషన్కి 99.99% కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ శాతం అయితే ఉంటుంది డౌట్ లేకుండా. మరి ఈ 8 మంది నామినేషన్స్లో ఉంటే గౌతమ్ అండ్ నిఖిల్కి మాత్రమే గ్యారంటీడ్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, వీళ్ళిద్దరు మాత్రమే సేవ్ అవుతారు. మిగతా కంటెస్టెంట్స్ అందరూ కొంచెం రిస్క్లోనే ఉన్నారన్నట్టుగా క్లియర్గా తెలిసిపోతుంది. కొంచెం రిస్క్ కాదు, కంప్లీట్ రిస్క్ అనమాట. 6 మెంబర్స్ రిస్క్లో ఉన్నారు. సో సీజన్ ఎంత గొప్పగా ఉందో మనకి ఇక్కడే అర్థమవుతుంది. 6 మెంబర్స్ అంటే హౌస్లో ఉన్న మొత్తం అందరు నామినేషన్స్లో ఉంటే ఒక్క గౌతమ్ అండ్ నిఖిల్కి మాత్రమే ఓటింగ్ ఉండడం అనేది ఇక్కడ మనం చూడాలన్నమాట. సో ముందుగా మనం చూసుకుంటే గౌతమ్కి ఫస్ట్ పొజిషన్ 35%, నిఖిల్కి 31%. ఇది నేను చేసిన రీసెర్చ్ని బట్టి, నాలాగా జెన్యూన్గా చేస్తున్న వాళ్ళ రీసెర్చ్ని బట్టి. ఓకే, అండ్ మీకు నిఖిలే ఫస్ట్ ఉన్నాడు అని మీకు బాగా నమ్మకం ఉండి నేను ఆ రివ్యూ అయితే చెప్తే నమ్ముతాను అని అంటే ఓకే, ఆ రివ్యూ అయితే చూడండి మాస్టరు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని ఎవరు ఫస్ట్ అంటే వాళ్ళవి చూడండి. నాకు సంబంధించినంత వరకు అండ్ కొంతమంది రివ్యూలకు సంబంధించినంత వరకు ఆబ్వియస్లీ మాకు గౌతమ్ ఫస్ట్ ఉన్నాడని క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మేము గౌతమ్నే ఫస్ట్ పెట్టుకుంటాం. డౌట్ లేకుండా టైటిల్ కొట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ శాతం అయితే 51 ఛాన్సెస్ అయితే గౌతమ్కే ఉన్నాయి. నిఖిల్కి 49% మాత్రమే ఉందన్నమాట. రెండింటికి తేడా 1-2% ఎక్కువ మనోడే ఉన్నాడని చెప్పాలి, గౌతమే ఉన్నాడని క్లియర్గా చెప్పాలన్నమాట. ఎనీవే ఇది ఎవరి అనాలిసిస్ వాళ్ళది, నేను డప్పు కొడుతున్నాను అనుకోండి, ఏమని అనుకోండి. ఛాన్సెస్ ఆర్ బ్రైట్ అక్కడ ఉన్నాయని నేను చెప్తున్నాను. అంటే ఎనీవే చూసుకుని ఛాన్సెస్ ఆర్ బ్రైట్ అంటే మీన్ టు సే నిఖిల్కి ఆయనకు వచ్చే ఇది వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలే కాకుండా బయట నుంచి కూడా పడుతున్నాయి కాబట్టి ఆయనకు అడ్వాంటేజ్ ఉన్నా కూడా, ఎంత అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ అడ్వాంటేజ్ని బట్టి మనోళ్ళు ఆ ఊపు పెంచరంటారా? ఊపు పెంచే రచ్చ లేపరంటారా? ఖచ్చితంగా లేపుతారు. సో గౌతమ్కి అది వర్కౌట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత మనం చూసుకుంటే థర్డ్ పొజిషన్లో ఎన్ని రోజులు మామూలుగా వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు తర్వాత థర్డ్ పొజిషన్ అంటే ఇంకెవరుంటారా? నబీలు, ప్రేరణ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అన్నట్టుగా అనుకుంటే నబీల్ మధ్యలో చాలా కంట్రోల్ తప్పి థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, కింద ఎక్కడో పడిపోయాడు అనమాట ఓటింగ్లో. సో మళ్ళీ ఇప్పుడు లాస్ట్ డే అయ్యేసరికి కొంచెం బెటర్ అనిపిస్తున్నాడు. థర్డ్ పొజిషన్కి అయితే వచ్చేసాడు. థర్డ్ పొజిషన్కి వచ్చినా కూడా ఓటింగ్లో బీభత్సమైన ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. జస్ట్ థర్డ్ పొజిషన్లో 9%తో అయితే ప్రస్తుతానికి ఉన్నాడన్నమాట. 31 ఎక్కడ? ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న 31కి థర్డ్ పొజిషన్లో ఉన్న 9కి ఏమైనా సంబంధం ఉందా మాస్టరు? ట్రిపుల్ కంటే ఎక్కువ అనమాట. సో అది నబీల్ 9%తో ఉన్నాడు. అండ్ ఫోర్త్ పొజిషన్కి వచ్చేసరికి నబీల్ ఈజ్ బ్యాక్ టు హిజ్ ఒరిజినల్ తన థర్డ్కి. అండ్ ఫోర్త్ పొజిషన్లో ఎవరు ఉంటారు? ఇంకెవరు? ప్రేరణ ఉంటుంది. ప్రేరణ కాకుండా ఇంకెవరు ఉంటారా అన్నట్టుగా అనుకుంటే ఏంటి, నిన్న జరిగిన రచ్చ చూశాక కూడా ప్రేరణ ఇంకా ఆమెకు ఓటింగ్ చాలా బాగుంటుందని ఫీలింగ్లో ఉన్నారా? ప్రేరణ కంప్లీట్లీ షీఈస్ ఫాలెన్ అనమాట. షీఈస్ డౌన్. లాస్ట్ డే అది కూడా ఆమెకి ఓటింగ్ తగ్గడం అనేది ఈ నిజంగా చెప్తాను, ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో ఏదైతే ఇప్పుడు ఈ మిగిలిన కొన్ని రోజుల్లో ఫినాలే ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా క్లియర్లీ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ వేసే ప్రతి ఓటు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ
వాళ్ళ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఇలాంటి టైంలో వాళ్ళు రాంగ్ వేలో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకే డిసడ్వాంటేజ్. సో ఈ ఓవరాల్గా నబీల్ గత ఒక 2-3 వీక్స్ నుంచి కూడా చాలా మైనస్ అయిపోతున్నాడు. అన్ని రకాలుగా కూడా తనది గేమ్ అనేది డౌన్ అయిపోతూనే ఉంది. విపరీతంగా అదే పనిగా ఏమన్నంటే పృథ్వీ పాట పాడుతున్నాడు, నిఖిల్ పాట పాడుతూనే ఉన్నాడు. వాళ్ళకి ఎంత నెగిటివిటీ ఉంది, ఆడియన్స్ వాళ్ళకి అగేన్స్ట్గా ఉంటున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, దానివల్ల వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. ఇవన్నీ తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ మేలే కోరుకుంటూ ఏదో బావకాల దగ్గర బామ్మర్లాగా ఉన్నట్టుగైతే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు నిన్న కూడా పృథ్వీ టాస్క్ ఆడుతుంటే ఏదైతే లాస్ట్ జరిగిన టాస్క్ ఉందో, ఇప్పుడు పృథ్వీ అలా టాస్క్ పృథ్వీ నువ్వు అలా చేయి పృథ్వీ, ఇలా చేయి పృథ్వీ, ఒరే నాన్న కొడుకుని గెలిపించడానికి తండ్రి పడే ఆరాటంలాగా అనిపించింది నాకు అది చూస్తే. పృథ్వీ అయ్యా బాబోయ్. సో ఇప్పుడు ఇది నాకు ఎలా అనిపించిందంటే, ఒక కిరణ్ అబ్బవరం సినిమా హిట్ అవ్వాలని చిరంజీవి గారు వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నట్టుగా అయిపోయిందనమాట. చిరంజీవి గారిని ఇప్పుడేంటి నువ్వు నబీల్తో పోల్చావంటే, ఒకప్పటి చిరంజీవి గారు ఫస్ట్ 5 వీక్స్లో నబీల్కి ఉన్న రేంజ్ ఏంటి, నిఖిల్తో పోటీ పడిన రేంజ్. ఇప్పుడు నిఖిల్తో పోటీ కాదు కదా, నిఖిల్కి ఉన్న దాంట్లో 3వ వంతు ఓటింగ్ కూడా లేదనమాట. అది మనోడి పరిస్థితి. సో ఈ లెవెల్కి పడిపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. సో నబీల్ అలా పడిపోయిండో కానీ పర్లేదు. ఇప్పుడు ప్రేరణకి ఇలాంటి వాళ్ళకు ఉన్న దీని వల్ల డౌన్ వల్ల నబీల్ కొంచెం ఓటింగ్ పెరిగినట్టుగా అయితే అనిపిస్తుంది అన్నమాట. 9%లో ఉన్నా కూడా స్టిల్ అది మంచి ఓటింగ్ అయితే కాదు, కేవలం పొజిషన్ పరంగా మంచిది అంతే. 9%. తర్వాత తేజాకి నెక్స్ట్ 7% ఉంటే తను క్లియర్గా 4th పొజిషన్లో అయితే ఉన్నాడు. 5th పొజిషన్లో ప్రేరణ ఉందన్నమాట. అది ప్రేరణ కేమ్ డౌన్ టు 5th. అంటే బేసిక్గా ఈ వారం పొజిషన్స్ చెప్పుకోవడం కూడా పెద్ద యూజ్ ఏం లేదు, ఎందుకంటే అందరూ 1% 0.5% డిఫరెన్స్తో మాత్రమే ఓట్లు ఉన్నాయన్నమాట. సో అందరికందరూ రిస్క్ అనే చెప్పాలి ఈ వారం. సో ప్రేరణ 6%తో ఉంటే విష్ణు 5%. సడన్గా విష్ణు కొంచెం హెల్ప్ అయింది ఓటింగ్ పరంగా, ఎందుకంటే నిన్న చూసుకుంటే విష్ణుకి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. తర్వాత నిన్న ఎపిసోడ్లో ఒకరికి, మొన్న ఎపిసోడ్లో ఒకరికి వచ్చింది. వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే ఎవరిది వరస్ట్ బిహేవియర్ అని మీరు చూసుకుంటే నబీల్ అండ్ ప్రేరణది వరస్ట్ బిహేవియర్ అన్నట్టుగా జనాలు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోతుంది. వేరాజ్ వీళ్ళిద్దరిది వరస్ట్ అంటే మిగిలిన బ్లాక్ బ్యాచ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు, విష్ణు. సో విష్ణుకి ఎంతో కొంత హెల్ప్ అయింది అన్నట్టుగా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఇది నిన్న ఆల్రెడీ మనం రివ్యూలోనే మాట్లాడుకున్నాం. ఇక్కడ ఓటింగ్లో కూడా అది క్లియర్ అడ్వాంటేజ్ అనేది తెలుస్తుంది. నైట్ నుంచి ఇప్పటి వరకు పోలైన ఓట్స్లోనే ఈ ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే డౌట్ లేకుండా ఈవినింగ్ వరకల్లా ఇంకొంచెం అడ్వాంటేజ్గా యాడ్ అయ్యి విష్ణు ఓటింగ్ ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రేరణతో జస్ట్ 1% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇక ఇంకొక అడుగు సాయంత్రం లోపు ప్రేరణతో ఈక్వల్ అవుతుందా, ప్రేరణని క్రాస్ చేసి వెళ్ళిపోతుందా చూడాలన్నమాట. సో ఫైనల్గా చూసుకుంటే ఈసారి అయితే లాస్ట్ పృథ్వీ 4% ఉంటే ఫైనల్గా అవినాష్కి 3% అయితే ఉందన్నమాట. అవినాష్ ఇప్పుడు కంప్లీట్లీ రిస్క్లో ఉన్నాడు, తనకి కంటెండర్షిప్ వస్తుంది. బేసిక్గా ఇప్పుడు నిఖిల్, అవినాష్ అండ్ రోహిణి వీళ్ళ ముగ్గురు కంటెండర్స్ అవుతారు. వీళ్ళ ముగ్గురు ఎవరు టికెట్ ఫినాలే విన్ అవ్వాలి, నిఖిల్కి అసలు అవసరమే లేదు టికెట్ ఫినాలే, తను ఎలాగో ఫినాలేలో ఉంటాడు. రోహిణి ఆర్ అవినాష్ వీళ్ళిద్దరిలో ఒకరు విన్ అవుతే ఆడియన్స్కి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సరే ఓకే వాళ్ళకి అది ఉంది కదా, అర్హత ఉంది, ఖచ్చితంగా వాళ్ళు విన్ అవ్వాలని కోరుకుంటారు అన్నమాట. సో హోప్ ఫర్ ద బెస్ట్, వీళ్ళిద్దరిలో ఒకరు విన్ అవ్వాలని. ఫైనల్లీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనపడతాయి. దయచేసి లైకులు మిస్టేక్ అని మాస్టర్, ఒక్క లైక్ సెకండ్ పడుతుంది, ఆ సెకండ్ నా కోసం వెచ్చిస్తారని భావిస్తూ బాయ్.